హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గగన ఎంటర్టైన్మెంట్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. ఈరోజు మేము అజంతా ఎల్లోరా కేవ్స్కి వెళ్తున్నాము. మహారాష్ట్రలోని అజంతా ఎల్లోరా కేవ్స్కి వెళ్తున్నాము. మీరు కూడా చూడండి, వే అంతా కూడా చాలా సూపర్గా ఉంటుంది. చుట్టూ పెద్ద పెద్ద కొండలు, ఆ గ్రీనరీ, ఆ లొకేషన్ చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ మొత్తం 29 కేవ్స్ ఉంటాయి. ప్రతి కేవ్లోనూ బుద్ధుడు విగ్రహం ఉంటుంది, జైనిస్ వాళ్ళది. అండ్ అందులో ప్రతి ఒక్క కేవ్ దాటుకుంటూ వెళ్తున్నాము. ఒక్కొక్క కేవ్ లోపల ఏన్షియంట్ వాళ్ళు ఉన్నది ఎలాగా స్కల్ప్ చేశారు అంతా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గైడ్స్. మీరు కూడా చూడండి. యాక్చువల్లీ కొన్ని కేవ్స్లో ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ అలౌ లేదు. సో మేము ఆల్మోస్ట్ బయట నుంచే షూట్ చేసాము. కొన్నిట్లో మాత్రం అలౌ చేశారు. సో అక్కడ మేము కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. నేను మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఒక టూర్కి వెళ్దాం అన్నట్టుగా వెళ్ళామన్నమాట. బాగా ఎంజాయ్ చేసాము. బట్ ఇట్స్ టూ హాట్. ఇంక అలాగా ఒక్కొక్క కేవ్కి వెళ్ళడం, ఎక్కడం రియలీ వండర్ఫుల్గా అనిపించింది. అందులో మేము అసలు వాటర్ బాటిల్ తీసుకెళ్ళలేదు. చాలా టర్స్టీగా ఉంది. అండ్ ప్రతి కేవ్లో కూడా వెంటిలేషన్ చాలా తక్కువగా ఉంటుంది కదా కేవ్స్ అంటేనే. సో మేము బాగా టర్స్టీగా, టయర్డ్గా అయిపోయాము. ఆల్మోస్ట్ కొన్ని కేవ్స్ వెళ్ళిన తర్వాత మా పిల్లలు అసలు ఇంకా వెళ్ళలేము, ఇంకెక్కలేము అని చెప్పేసి డీలా పడిపోయారు. అలాగే కాసేపు రెస్ట్ తీసుకుంటూ అలా మెల్లిమెల్లిగా ప్రతి కేవ్ అండ్ దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటూ చూస్తూ అలా నెక్స్ట్ ఇంకొకటి అలా వెళ్తూ ఉన్నాం అనమాట. అండ్ మేము వెళ్ళింది స్టార్ట్ అయింది కూడా 11 అరౌండ్. ఇట్స్ టూ హాట్. అప్పటికి ఇంకా టయర్డ్ అయిపోయాము ప్రతి కేవ్ ఎక్కలేక. అయినా సరే చూస్తుంటే వెళ్ళాలని, చూడాలని ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్, ఆ ఇంట్రెస్ట్ ఉండింది. ఆల్మోస్ట్ మేము 22 వరకు రీచ్ అయ్యాము. ఆ తర్వాత ఎక్కాలంటే బాగా కష్టపడిపోయాము, ఎక్కలేకపోయాము. ఇంకా రిమైనింగ్ లాస్ట్ 3 ఉన్నాయి. అవి కూడా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాం. బట్ ఇంకా పిల్లలు బాగా టర్స్టీగా ఉండి కాలు బాగా పెయిన్ వస్తున్నాయి, ఇంకా వెళ్ళలేము మమ్మీ అంటే ఓకే అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము మేము. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయ్స్. అలా లోపలికి వెళ్ళి కొన్ని స్నాప్స్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. బాగా అనిపించింది. అంటే ఏన్షియంట్ వాళ్ళది అన్నీ ఓల్డ్ స్కల్ప్చర్ కదా, ఎలా చేశారు ఏంటి, దాని హిస్టరీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకుంటూ అలా ముందుకు వెళ్ళామన్నమాట. ఒక్కొక్కటి చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఓకే గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్. బాయ్.